నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ రాజకీయాలు రసవతరంగా మారాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరోమారు ఈ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనుండగా తెలుగుదేశం పార్టీ మాత్రం సరికొత్త వ్యక్తిని రంగంలోకి దింపి రేసుగుర్రంలా పరికెత్తి గెలుపు తలుపు తట్టాలని చూస్తోంది. అందుకు ఇన్నాళ్ళు కోవూరులో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న వారు కూడా సై అంటున్నారు. మరి రాబోయే ఎన్నికలలో కోవూరు బరిలో టీడీపీ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు? అందుకు ఆ పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తోంది? పవర్ఫుల్ వ్యక్తితో 2024లో కోవూరు ఖాతాను సైకిల్ పార్టీ చేజిక్కించుకోబోతోంది అని తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఓ అడుగు ముందుకు వేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు అభ్యర్థిగా మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం కోవూరు అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి సైకిల్ పార్టీని తన భుజాలకెత్తుకుని చాప కింద నీరులా తెలుగుదేశం బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. అయితే మొన్నటి వరకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే జిల్లాలో రాజకీయాల ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన అనుభవంతో వేమిరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అందుకు కోవూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోవూరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తెలుగుదేశం అధినాయకత్వం కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. దశాబ్ద కాలంగా కోవూరులో టీడీపీ జెండాను మోస్తున్న పోలంరెడ్డి కుటుంబాన్ని వేమిరెడ్డి ఒప్పించి తన సతీమణి ప్రశాంతిరెడ్డి పోటీని సుగమం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే కోవూరులో తెలుగుదేశం పార్టీ రేసు గుర్రంలా పరిగెత్తి విజయ తీరాలకు చేరుకోవడం సాధ్యమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీకి కూడా వారు అంగీకరిస్తే కోవూరులో వైసీపీ కోట కూలిపోయి టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. అటు కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇంటా బయట ఆయన విమర్శలు ఎదుర్కొంటుండటంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. నమ్ముకున్న అనుచరులు కొందరు దూరమైపోవడం, ఆయన సోదరుడు సోషల్ మీడియా వేదికగా ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడడం వంటి సంఘటనలు ప్రసన్న పరాజయానికి రాబోయే ఎన్నికల్లో మచ్చుతునకలు కానున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ బలోపేతమవుతూ వస్తోంది. అయితే ఇందుకు పోలంరెడ్డి కుటుంబం కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఆ కష్టాన్ని సైతం వదులుకుని ఎలాగైనా టీడీపీని కోవూరులో గెలిపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా సాగి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నుంచి బరిలోకి దిగితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఓ మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్రలో నిలిచిపోనుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వైఫల్యాలు, స్థానిక నేతల బలంతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపు గుమ్మం ముందు నిలబడి చరిత్ర సృష్టిస్తుందో లేదో వేచి చూద్దాం.